Good day to one and all. Today we are going to discuss about the segment second of the poem Keep Going, which is written by Edgar Albert Guest. సో తెలుగులో చెప్పుకుందాం. ఇంగ్లీష్లో ఆల్రెడీగా అప్లోడ్ అయ్యింది కాబట్టి ఇంగ్లీష్లో కావాలనుకున్న వాళ్ళు మన యొక్క ఛానల్ ద్వారా అన్ని ఇంగ్లీష్ మరియు తెలుగులో మంచిగా మన యొక్క ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వగలరు. ఇక్కడున్నది సెకండ్ సెగ్మెంట్ కీప్ గోయింగ్. Often the goal is nearer than it seems to a faint and faltering man. Often the struggler has given up when he might have captured the victor's cup. And he learned too late when the night slipped down how close he was to the golden crown. మనము మన యొక్క జీవితంలో చాలా వరకు కృషి చేస్తూనే ఉంటాము. మన గోల్స్ చేరుకునే ముందు మన యొక్క హృదయంలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే అది చాలా దూరంగా ఉన్నట్లు, మన యొక్క గోల్ మనకు దక్కదు, లేదా ఆ గోల్ దగ్గరుండి కూడా మనం చాలా దూరంగా ఉన్నామనే ఆలోచన మన హృదయంలో ఎల్లవేళలా వస్తుండగా మనము చాలా వరకు ఆశలు వదిలిపోయి నిరాశకు చోటవుతాం. ఆ నిరాశ అనేది మనకు ఎల్లవేళలా మన మనస్సుకి బాధ కలిగిస్తూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఇక్కడ మనకు పోయెట్ ఏం చెప్తున్నారంటే, మీరు గోల్‌కి చాలా దగ్గరున్నప్పుడు అలసిపోతారు. అలసిపోయి మనకెలా అనిపిస్తుందంటే, అసలు దూరంగా ఉన్న మనిషి ఉన్నాడా? లేదా? అన్నట్టుగా. చాలా దూరంలో నిలబడిన వాళ్ళు మనము కావాలనుకున్న వాళ్ళ యొక్క ఫేస్, వాళ్ళ యొక్క పర్సనాలిటీ మనము చెప్పలేము. అది ఉంది ఉన్నట్టుగానే, లేనట్టుగానే మనకు ఊహలాగా కనిపిస్తుంది. మన జీవితంలో మన గోల్స్ కూడా అలాంటివే. మనకెలా అనిపిస్తాయంటే అవి చాలా దగ్గరికి మనం చేరుకున్నా మన ద్వారా మనము అది చేరుకోలేనంతగా దూరంగా ఉన్నాయని అనుకొని మనం మంచి ఆశలు వదులుకుంటాం. అలా వదులుకోవద్దు అని ఇక్కడ మనకు ఎడ్గర్ గెస్ట్ గారు చెప్తున్నారు. ఆఫన్ ద స్ట్రగ్లర్స్ హ్యాస్ గివన్ అప్. చాలా వరకు మనము ఒక రేస్, ఒకవేళ సాధారణంగా ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఒక రేస్ మీరు చూస్తున్నారనుకుందాం. ఆ రేస్‌లో ఎందరో పాల్గొంటారు. ఆ పాల్గొన్న వాళ్ళందరూ ఆ రేస్ నేను విన్ అవుతాను, నేనే విన్నర్ అని అనుకొని ఆ భావనతోనే తన యొక్క రేస్‌ని స్టార్ట్ చేస్తారు. కాకపోతే దానిలో ఒక్కడే విజేత. ఆ విజేత ఏమనుకుంటున్నాడు? వాడి యొక్క మనోభావాలేంటంటే లాస్ట్ వరకు కూడా ఆశని వదలకుండా, కష్టాన్ని వదలకుండా అన్నిటినీ మన యొక్క కృషితో, క్రమశిక్షణతో, బలంతో లాస్ట్ వరకు పరిగెడతాడు. ఆ లాస్ట్ వరకు పరిగెత్తిన వాడే విజేత కదా! సో, మిగిలిన వాళ్ళు కూడా ఆ సమయంలో ఎవరైతే సెకండ్, థర్డ్ వస్తారో వాళ్ళలో వాళ్ళు సెకండ్, థర్డ్ రావడానికి కారణం ఏంటి? వాళ్ళు తమ యొక్క గమ్యానికి చాలా దగ్గరున్న అక్కడ లాస్ట్ మూమెంట్‌కొచ్చేసి ఆశలను వదులుకుంటారు. ఆ ఆశ వదిలిన సమయమే వాళ్ళు ఓడిపోయినట్టే కదా! సో, ఎవరైతే ఆ ఆశను వదలలేడో వాడే విజేతగా ఘోషింపబడతాడు. వాడికే విజయం అనేది దక్కుతుంది. కప్ విక్టర్స్ కప్ కూడా అతడే దక్కించుకుంటాడు. ఆ విక్టర్స్ కప్‌కి మనం దూరంగా ఎందుకెళ్ళిపోయాము? కారణం ఏంటి అంటే మన మనస్తత్వంలో మనము మనల్ని ఓడిపోయినట్టుగా ఊహించిన ఆ ఊహనే మనను గెలవనివ్వదు. అందుకే ఎడ్గర్
ఆల్బర్ట్ గెస్ట్ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు మీ గమ్యానికి చాలా దగ్గర వెళ్ళిపోయిన తర్వాత ఆశలను నిరాశ పరుచుకోకూడదు. ఆ లాస్ట్ సమయం వరకు కూడా పోరాడుతూనే ఉండాలి. అప్పుడే మీ యొక్క జీవితంలో మీ గోల్స్ అనేవి మీరు నెరవేర్చుకుంటారు. చాలా దగ్గరుండి మళ్ళీ అక్కడి నుంచి మనము దక్కించుకోకుండానే అలా ఓడిపోయామనుకోండి, అప్పుడు మనం ఎలా అనుకుంటాము? లెర్న్ టూ లేట్ వెన్ ద నైట్ స్లిప్ డౌన్. హౌ క్లోజ్ హీ వాస్ టు ద గోల్డెన్ క్రౌన్. అరే! నా విజయానికి నేనెంత దగ్గరుండి ఇంత దూరం అయిపోయానా అని మనం అనుకుంటాము. కరెక్టే కదా! సో, ఈ యొక్క థర్డ్ స్టాంజాలో ఎడ్గర్ గారు అదే చెప్తున్నారు. దగ్గరగా సక్సెస్‌కి వెళ్ళినా మనం చాలా దూరంగా ఉన్నామని అలా అనుకోకూడదు. మిగతా విషయాల్లో కూడా అంతే. మనము ఎల్లవేళలా మన గోల్‌కి దగ్గర ఉండి, దూరంగా ఉన్న భావనతో ఒకవేళ మనం పోరాడితే అది సాధ్యం కాని విషయంగా మారుతుంది. దానికి సాధ్యమున్నంత వరకు సాధించాలనే భావన మనలో ఉండాలి. అంటే మనం లాస్ట్ వరకు పోరాడాలి. అప్పుడే మనకు సక్సెస్ అనేది దక్కుతుంది. లాస్ట్ స్టాంజా. సక్సెస్ ఈస్ ఫెయిల్యూర్ టర్న్ ఇన్సైడ్ అవుట్. The silver tint of the clouds of doubt. And you never can tell how close you are. అంటే మనము సక్సెస్‌కి ఎంత దగ్గర అయిపోతామంటే అది మనకు దక్కుతుంది అనే ఆ యొక్క ఇన్సైట్ లోపల మన అంతరాత్మ మనకు చెప్తుంది. కాకపోతే సక్సెస్ ఉంటుందా లేదా, మనకు దొరుకుతుందా లేదా అనే భావన ఎలా ఉంటుందంటే, వర్షమయ్యేటప్పుడు ఎలా అయితే మెరుపులొస్తాయో అది నిమిషంలోనే వచ్చినా ఎలా ఉంటాయి? మనకు డౌట్స్ అనేవి కలిగిస్తాయి. మన భావనలు ఎలా ఉంటాయంటే, మనకు సక్సెస్ అనేది దొరుకుతుందా లేదా? నేను సక్సెస్ అవుతానా లేదా? నాకు మంచి మార్కులొస్తాయా లేవా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణగా ఒక స్టూడెంట్ మీరే అనుకోండి. మనం ఎగ్జామ్స్ ఇచ్చేటప్పుడు ఏమనుకుంటాము? నేను చాలా బాగా కష్టపడుతున్నాను కదా! నాకు మంచి మార్కులొస్తాయి అని మనం ఎగ్జామ్ ఇస్తాము. క్వార్టర్లీ ఎగ్జామ్ అనుకుందాం. ఆ ఎగ్జామ్‌లో మీకు ఒకవేళ డిజైర్డ్ రిజల్ట్ రాలేదంటే, మీకు మీరే ప్రశ్నించుకుంటారు కదా! అరే! నాకిప్పుడే రాలేదు అప్పుడేమొస్తాయి? ఇలాంటి డౌట్స్‌తో మనము కూడబెట్టుకొని పని చేసినట్లయితే మన ఫైనల్స్‌కి అద్భుతమైన మన యొక్క రిజల్ట్‌కి మనము జస్టిఫై చేయలేము. అంటే మంచి రిజల్ట్ ఇవ్వలేమన్నమాట. మన ఫెయిల్యూర్‌ని మనము సక్సెస్‌గా మార్చుకోవాలి. ఆ ఫెయిల్యూర్‌ని సక్సెస్‌గా మార్చుకోవాలంటే మనం ఏం చేయాలి? మనము పాజిటివ్‌గా ఆలోచించాలి. And you never can tell how close you are. It may be near when it comes afar. So stick to the fight when you are hardest hit. It's when things seems worse that you mustn't quit. అయితే ఇక్కడ మనకు పోయెట్ ఏం చెప్తున్నారనగా, మీ యొక్క జీవితంలో ఎన్నో సార్లు మీరు ఒకవేళ సక్సెస్ సాధించాలనుకొని అలా కష్టపడేటప్పుడు మీలో ఎన్నో ప్రశ్నలు వస్తాయి. అంటే మీరు కొన్ని డౌట్స్ పెట్టుకుంటారు. అరే! నేనిది చెయ్యగలనా అనే ఆ డౌట్ మీ యొక్క అన్ని కష్టాలని వేస్ట్ చేసేస్తుంది. ఆ యొక్క భావనలు రాకుండా లాస్ట్ వరకు మనము ఒకవేళ హార్డ్ వర్క్ చేసినట్లయితే మనకు ఖచ్చితంగా మంచి ఫలితాలు దొరుకుతాయి. ఆ మంచి ఫలితం కోసమే ఎల్లవేళలా మనం కష్టపడుతూ ఉండాలి. ఎంత వర్స్ట్ సిట్యుయేషన్ వచ్చినా, అంటే ఎంత బ్యాడ్ సిట్యుయేషన్ వచ్చినా, ఎన్ని చెడు సిట్యుయేషన్స్ వచ్చినా మనము మన యొక్క గమ్యానికి చేరుకునేందుకు హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. అంటే లాస్ట్ వరకు మనము మన యొక్క సక్సెస్ కోసం కృషి చేస్తూనే ఉండాలి. ఆగకూడదు అని అంటున్నారు ఇక్కడ మన ఎడ్గర్ ఆల్బర్ట్ గెస్ట్. ఈ యొక్క పద్యం
చాలా వరకు ఎలా ఉందంటే, మనకు ఏదైతే సాధించాలని మనం అనుకుంటామో, ఆ సాధ్యమైనది అసాధ్యంగా మనకు కనిపిస్తుంది. అప్పుడు మనము కష్టం ద్వారా, మన యొక్క హార్డ్ వర్క్ ద్వారా ఆ గోల్స్‌ని చేరుకునేందుకు కష్టపడాలి. ఫాల్ ఈజ్ ఎగ్జాస్టబుల్ కదా! ఫాల్ అనేది మనము ఫెయిల్యూర్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్‌గా మనం తీసుకోవాలే తప్ప, దానికి కారణం అనుకోని మళ్ళీ మనం కష్టపడలేమని అనుకోవద్దు. విన్నర్స్ అనేవారు ఎవరైతే ఘనత, ఎవరైతే విజయం సాధించే వాళ్ళుంటారో, వాళ్ళు ఎప్పుడు క్విట్ చేయరు. క్విట్టర్స్ నెవర్ విన్. ఎవరైతే క్విట్ చేస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా జీవితంలో ఏమి సాధించలేరు అని అర్థం. ఈ యొక్క పోయం ద్వారా, పద్యం ద్వారా మనకు పోయెట్ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఒకవేళ మీరు సాధ్యం అవుతుంది అని పని చేస్తే, మీకు అసాధారణమైనది కూడా సాధారణంగా దొరుకుతుంది. అంటే మీ యొక్క కష్టం అనేది ఎల్లవేళలా మీకు మంచి తెచ్చి పెడుతుంది. ఒకవేళ మీరు మధ్యలోనే ఆగిపోయి, మీ యొక్క గమ్యాన్ని గురించి ఆలోచించుకోకుండా కూర్చొని, అరే! అది సాధ్యం కాలేదు అని అనుకోవడం, ఒక క్విటర్ అనేవాడు అంటే ఎవరైతే తమ యొక్క గమ్యాని కోసం కష్టపడే వాళ్ళు, తన కష్టాన్ని ఆపేస్తారంటే వాళ్ళనే క్విటర్ అంటారు. వాళ్ళెప్పుడూ జీవితంలో ఏమి సాధించలేరు. అందుకే మనము ఎల్లవేళలా సక్సెస్ కోసం, మనకు దాహమేసినప్పుడు మనం నీళ్ల కోసం ఎంత తపన పడతామో, మన యొక్క సక్సెస్ కోసం మనం అంతే తపన పడినట్లయితే మనకు సక్సెస్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అనే అంశాన్ని చాలా చక్కగా ఇక్కడ మనకు చెప్పిన కవి ఎడ్గర్ ఆల్బర్ట్ గెస్ట్. ఈ పోయం అనేది చాలా సింపుల్‌గా రాయబడింది. ఆ సింపుల్‌లోనే ఇన్‌వాల్యుబుల్ మెసేజ్ ఆఫ్ ద పోయం ఇన్ ఎ ప్లెయిన్ వే. అంటే ఎలా ఇచ్చారంటే సున్నితంగా రాశారు. కాకపోతే చాలా వరకు మనకు ఇంపార్టెంట్ అంశాన్ని తెలియజేశారన్నమాట. ఇక్కడ ఉన్న గ్లాసరీలో కాస్త ఇప్పుడు చూసుకుందాం. పోయం ఎలాగో అయిపోయింది కాబట్టి మీరు దీనిని బాగా చదువుకొని ఎగ్జామ్‌లో ఖచ్చితంగా క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి. ఇంతకు ముందే నేను మీకు ఫస్ట్ వీడియోలో క్వెషన్స్ ఏ మరియు బి అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా! ఇక్కడ కొన్ని పోయమ్స్ తెలుగు మీడియం వాళ్ళు ఖచ్చితంగా తెలుగులో పోయం విన్న తర్వాత కూడా ఇంగ్లీష్‌లో కూడా వినాలి. సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. గ్లాసరీ అనేది ఫెయింట్ అంటే వీక్, లాకింగ్ ఎనర్జీ అండ్ కరేజ్. మనము వీక్‌గా నీరసన, ఫెయింట్ అనేది ఇక్కడ నీరసనకి గుర్తింపు. ఫాల్టరింగ్ అంటే ఏదైనా మనము చూసినా అది చూడకుండా ఉన్నట్టు, లేకపోతే దానిని మనం సరిగ్గా చూడలేనట్టుగా, అంటే మూవింగ్ అన్‌స్టడీలీ, ఊగుతున్నట్టుగా కనిపించేది ఫాల్టరింగ్. క్యాప్చర్డ్, టు కంట్రోల్ ఆర్ వార్న్. క్యాప్చర్డ్ ఇక్కడ దేనిపైనైనా కంట్రోల్ తీసుకోవడం. టింట్ అంటే కలర్. ఇక్కడ తీసుకోబడ్డ పదము టింట్ కలర్‌ని చూయిస్తుంది. పైన ఉన్న ఫస్ట్ మీనింగ్స్ అయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా! ట్రడ్జింగ్, క్వీర్ అండ్ స్టక్. ఆల్వేస్ డూ లెర్న్ ద గ్లాసరీ టు ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ. Do fast. One thing is that which is very much important. You must have to subscribe. Alright. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినట్లయితే ఖచ్చితంగా రాబోయే అన్ని ప్రోస్ మరియు గ్రామర్ పార్ట్ మీకు అర్థమయ్యేటట్టుగా, మళ్ళీ మన యొక్క ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి చాలా అవసరం. సో డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ as well as share with your friends so that they also can get benefited. Hope you have understood the poem. Definitely all the poems are over, means we have completed poetry part. Soon we are going to finish off the prose too. In the next video, let's meet having a class on prose.
థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.